హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం నైట్ 8 అయింది. వేడి వేడిగా రైస్ వండుకున్నాం. ఏ పూట దాకపోతే వండుకొని తింటాం అన్నమాట. రైసు గోంగూర పచ్చడి, నువ్వులు అవి చేస్తాను. మా పిల్లలకు బాగా ఇష్టం. ఇది ఆనియన్స్. గోంగూర పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుంది. అది వేడి వేడి రైస్లో ఇంకా బాగుంటుంది. చెప్తుంటే నా నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు మ్యాక్సిమం నైట్ చాలా తక్కువ మేము రైస్ తినేది, కానీ ఈరోజు గోంగూర పచ్చడి చేసుకొని తినాలనిపించి తింటున్నాం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో వేడివేడి రైస్లో పచ్చళ్ళు అయితే భలే ఉంటాయి. బయట క్లైమేట్ కూడా వర్షం పడుతుంది లైట్గా హైదరాబాద్లోని. మేము ఉండేది హైదరాబాదు, మా ఊరు ఇది కాదు, కానీ ఇక్కడ కష్టపడడానికి వచ్చామన్నమాట. మంచం మీద తింటున్నామంటే మా ఇల్లు చిన్నది, కింద కూర్చొని తినడానికి ఖాళీ ఉండదు. మ్యాక్సిమం మాకు ఛానల్ నుంచి మంచం మీదే అలవాటు, అందుకని మంచం మీదే కూర్చొని తింటున్నాం. తిట్టొద్దు కూడా. పచ్చిమిరగా నాకు ప్రతి రైస్లో మ్యాక్సిమం పచ్చిమిరగా ఉండాలి. వర్షాకాలం పచ్చడితో మాత్రం కమ్మగా తినొచ్చు. చారు ఉండి ఏమైనా పచ్చళ్ళు ఉన్నాయంటే. మ్యాక్సిమం నైట్ ఎక్కువ ఇడ్లీ దోశ టిఫినే తింటాము. రైస్ చాలా తక్కువ, అంటే రైస్ తక్కువ తినాం, ఎక్కువ తింటాం, కానీ డైలీ తినాం. నా సోది అనుకోవద్దు, అనుకున్నా పర్లేదు. చూడండి, టీవీ చూస్తా తినేస్తాం అన్నమాట. టీవీలో కూడా మ్యాక్సిమం చించాన్, డోరేమాన్, ఫన్మోజీ ఈ వీడియోస్ మా టీవీలో ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి. అలాగే యూట్యూబ్లో కొన్ని కథలు కూడా, సినిమాలు, అవి సీరియల్స్ అయితే అసలు దరిదాపులు కూడా రానివ్వం. నేను పెట్టేస్తున్నావు ఎలా ఉన్నాను.